కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం, బీజేపీ సౌత్లో సర్వనాశనం అవడం మీరు కల్లారా చూస్తున్నారు. జనవరి 3rd వీక్, మార్చ్, ఏప్రిల్ 3 సార్లు నేను కర్ణాటక వెళ్ళి చర్చ్ లీడర్స్, సీనియర్ లీడర్స్ ఇంక్లూడింగ్ 53,000 సంఘాల కోఆర్డినేటర్స్ను కలవడానికి కారణం బీజేపీ ఎక్స్ఎంపీ కర్ణాటక ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో మన స్టేట్ ప్రెసిడెంట్ సాంగ్లియాన గారితో ప్రెస్ మీట్ పెట్టడం బెంగళూరులో జనవరిలో మీరు చూశారు. ఎందుకు సడన్ గా మనం అక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాము, 38 క్యాండిడేట్లు పెడదామని చెప్పి మనం అక్కడ సమయం సరిపోదు, స్ట్రాంగ్ గా లేవు. మద్దతు ఇస్తేనే బీజేపీ ఓడుతుంది, ఎందుకంటే 20-30% మనకు అక్కడ తెలుగు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి. అదేవిధంగా నేను తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలతో మాట్లాడడం జరిగింది. మీరు ఓపెన్ గా చూశారు. మల్లు రవి, బట్టి విక్రమార్క అనేక మందిని కలిశాను. తెలంగాణలో కాంగ్రెస్ లేదు. లాస్ట్ ఇయర్ 150 స్థానాల్లో కార్పొరేట్ ఎలక్షన్లో నిలబెడితే 1 మాత్రమే గెలిచారు. హుజరాబాదులో 3 లక్షల ఓట్లు పడితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 3,000 కూడా రాలేదు, అంటే 1% కూడా. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. సెంట్రల్లో ఇప్పుడు కాంగ్రెస్ లేదు. రాహుల్ గాంధీనే తీసి పడేశారు. ఈ కుటుంబ పాలన మనకు వద్దు అని, కుల పాలన మనకు వద్దు అని తెలంగాణ ప్రజలు, ఆంధ్రులు, తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. బాయ్ బాయ్ కుటుంబ పాలన, బాయ్ బాయ్ కుల పాలన. అందుకని నేను కాంగ్రెస్ నేతలు హనుమంతరావు గారేంటి, మల్లురావు గారేంటి, బట్టి విక్రమార్కలేంటి, మన దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్స్ అందరినీ, క్రిస్టియన్ లీడర్స్ అందరినీ తెలంగాణలో మనం బీజేపీని ఓడించాలంటే, బీజేపీ బి పార్టీ అయిన టిఆర్ఎస్ ను మనం చిత్తుగా ఓడించాలంటే చిన్న చిన్న పార్టీలన్నీ మన ప్రజాశాంతి పార్టీకి మద్దతేనా ఇవ్వాలి, విలీనమైన చేయాలి. ఇప్పటికే చిన్న పార్టీలు 8, డాక్టర్ కుమార్ గారు లాంటి వారు ఆ పార్టీలకి రాజీనామా చేసి మన పార్టీలో కలిశారు. ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ రండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ముక్త్ తెలంగాణని చేద్దాం. ముక్త్ దేశాన్ని చెయ్యాలి అంటే ఇప్పటికే 18 నేషనల్ పార్టీలు మనతో కలిసాయి. కపిల్ సిబల్ గారి లీడర్షిప్ లో అందరం కలిసి పోరాడదాం. బీజేపీని చిత్తుగా ఓడిద్దాం. ఎందుకు? కర్ణాటకలో వాళ్ళు మనం గెలిపించాం. 2008లో, 2013లో ఏమైంది? కర్ణాటక సర్వనాశనం అయిపోయింది. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింల మధ్య చిచ్చులు పెట్టారు. ఎలక్షన్ లో కూడా మీరు వెళ్ళండి, వాళ్ళు లేకుండా చేయండి, చర్చిలు, మాస్కులు అటాక్ చేయండి అన్నారు. కాబట్టే బీఆర్ఎస్ బి పార్టీ అయిన జేడీఎస్, దేవగౌడ పార్టీని కూడా మనం చిత్తుగా ఓడించాం. కనుక కలిసి పోరాడితే, చిత్తశుద్ధితో మనం స్ట్రాంగ్ గా లేవు, కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని కర్ణాటకలో వారికి మద్దతు ఇచ్చాం గత 4 నెలలు. మరి కాంగ్రెస్ వాళ్ళు మనకు మద్దతు ఇవ్వాలి కదా ప్రజాశాంతికి. కనుక కాంగ్రెస్ నాయకులను ఒక్కసారి ఆలోచించండి. 1-2% మీరు ఓట్లు చీల్చే కంటే, 1-2-3 ఎమ్మెల్యేలుగా మీరు నిలబడే కంటే 119 స్థానాల్లో నిలబడదాం. బీజేపీని, బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్ ని తెలంగాణలో చిత్తుగా ఓడిద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.